ఇవాళ మనం జేజేకే సీజన్ 3 ఎపిసోడ్ 10 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో రేజీ అంటూ ఉంటాడు, ఈ గేమ్ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతుందని నాకు అనిపించట్లేదు. నాకు తెలిసి ఈ విషయంలో కెంజాకు ఏదో పెద్దదే ప్లాన్ చేయబోతున్నట్టున్నాడు, కానీ అదేంటన్న సంగతి మనకు తెలీదు. అందుకోసమే నేను ఒక స్ట్రాంగ్ టీమ్ ని రెడీ చేస్తున్నాను. ఇది విని మెగుమి అంటాడు, చూస్తుంటే నా వెనకాల ఉన్న అమ్మాయి అంత స్ట్రాంగ్ గా అనిపించట్లేదే. దీనిపై రేజీ చెప్తాడు, తను స్ట్రాంగ్ కాకపోవచ్చు, కానీ నీలాంటి ప్లేయర్స్ ని ట్రాప్ చేసి తన ఇక్కడికి తీసుకొస్తుంది. ఇది విని మెగుమి అంటాడు, అలాగైతే నీ అవసరం తీరిపోయాక తన్ని చంపేస్తావా? ఇది విని రేమి అంటుంది, తన అలా అస్సలు చేయడు, నేను తనకి సేవ చేసేంత వరకు తనను కాపాడుతూనే ఉంటాడు. ఇది విని మెగుమి అంటాడు, నువ్వు చెప్పినట్టే నేను నీ టీమ్ లో జాయిన్ అవుతాను, కానీ మీ దగ్గర ఉన్న పాయింట్స్ నాకు ఇచ్చేసేయండి. ఇది విని రేజీ అంటాడు, అయితే నువ్వు మాటలతో చెప్తే వినవనుకుంటా. ఇక ఇదే మూమెంట్ లో వెనకంగా ఎవరో మెగుమి మీకైతే అటాక్ చేస్తారు. ఇక దీన్ని నోటీస్ చేసి మెగుమి వెంటనే అతను మీకు అటాక్ చేసి తన డివైన్ డాగ్ ని రేజీ మీకైతే పంపిస్తాడు. ఇక దీన్ని చూసి రేజీ రేమితో మెగుమి మీకు అటాక్ చేయమని చెప్తాడు. ఇక ఇది విని వెంటనే మెగుమి రేమికి అయితే చిన్న వార్నింగ్ ఇస్తాడు. దీన్ని చూసి రేమి భయపడిపోతుంది. సరే, ఇంకో వైపు మనం రేజీని చూస్తే తను మెగుమి యొక్క డివైన్ డాగ్ ని చాలా ఈజీగా ఫినిష్ చేస్తాడు. ఇక వీళ్ళందరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో మనం ఒక ఐ బాల్ ని అయితే చూస్తాం. అది చూస్తుండగానే ఒక పెద్ద బ్లాస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఈ అటాక్ ని రెజీ వాళ్ళ ఇంకొక మెంబర్ చేస్తుంటాడు. ఇప్పుడు తను ఇలా చేయడం చూసి రెజీ అరుస్తూ ఉంటాడు, మేము కూడా ఇక్కడే ఉన్నామన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఇక ఇది విని తిను తన నోరులోంచి ఒక పన్నును అయితే బయటకు తీస్తాడు. ఇక ఇంకో వైపు రేమి కూడా మెగుమి మీదకి అయితే అటాక్ చేస్తుంది, కానీ మెగుమి ఈ అటాక్ ని చాలా ఈజీగా ఆపేస్తాడు. ఇక మెగుమి ఇలాగే ఉన్న మూమెంట్ లో రేజీ తన మీదకి కొన్ని స్లిప్స్ అయితే విసిరేస్తాడు. ఆ స్లిప్స్ అనేవి లిక్విడ్ లా మారిపోతాయి. ఇక ఇదే టైంలో హాజనోకి తన దగ్గర ఉన్న పండ్లని లిక్విడ్ లోకి అయితే విసిరేస్తాడు. దీని వల్ల ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దీని తర్వాత రేజీ హాజనోకతో అంటాడు, తను చనిపోయి ఉంటాడు. దీనిపై హాజనోక చెప్తాడు, లేదు, తన నుంచి తప్పించుకున్నాడు. ఇంకో వైపు మన మెగుమిని చూస్తే తను రేమిని కూడా కాపాడుంటాడు. తను రేమికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, నీ కంచి పారిపో, వాళ్ళు నిన్ను కేవలం యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా మెగుమి కంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని చూసి రేమి మళ్ళీ వెనకంగా తన జుట్టుతో మెగుమి మీకైతే అటాక్ చేస్తుంది. దీన్ని చూసి మెగుమి అంటాడు, నీకు ఇంకా అర్థం అవ్వట్లేదా? ఇది విని రేమి అంటుంది, నువ్వు నన్ను కాపాడుతానని చెప్పు, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఇక ఇది వినగానే మెగుమికి అర్థమైపోతుంది ఇదంతా టైం వేస్ట్ అని. ఇక ఇదే టైంలో ఎంత ముందు మెగుమి మీకు అటాక్ చేసిన అతను కూడా వస్తాడు. ఇతని పేరు వచ్చేసి హారి. ఇక్కడ హారి అంటాడు, ఇన్ని మెట్లు ఎక్కడం ఎంత కష్టమో తెలుసా? ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న టైంలో కొగానే ఇక్కడికి వచ్చి ఒక కొత్త రూల్ యాడ్ అయిన విషయం అయితే చెప్తుంది. సో కొత్త రూల్ ఏంటనేది మనకు ఆల్రెడీ తెలుసు. సరిగా దీని తర్వాత హారి ఇంకా మెగుమి మధ్యలో ఒక చిన్నపాటి ఫైట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మెగుమి తన ఎలిఫెంట్ ని ఇంకా ఫ్రాగ్ ని యూజ్ చేసుకుని హారిని బయటికి అయితే విసిరేస్తాడు. ఇంకా తను కూడా తనతో పాటే వెళ్లి తన్ని చంపేస్తాడు. ఇక ఇలా జరిగిన తర్వాత మెగుమి రియలైజ్ అవుతాడు, నేను తప్పు చేశానని. ఇక ఇదే టైంలో మెగుమి యొక్క కొగానే వచ్చి చెప్తుంది, నువ్వు హారిని చంపినందుకు నీకు 5 పాయింట్స్ వచ్చాయి. ఇక మెగుమి ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి రేజీ ఇంకా ఆజెనోకే వస్తాడు. ఇక వీళ్ళిద్దరిని చూసి మెగుమికి అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే తన కలిసి తప్పించుకోలేడు. ఇంకా తను తన డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేసి వీళ్ళిద్దరిని సీల్ కూడా చేయలేడు. ఇక మెగుమికి ఏం చేయాలో అసలు అర్థం కాదు. ఇక ఇదే టైంలో హాజనోకు మళ్ళీ మెగుమి మీదకి అటాక్ చేస్తాడు. ఇక ఈ అటాక్ మెగుమికి తగిలే లోపే ఇక్కడికి ఒక అతను అయితే వస్తాడు. ఇక ఆ అటాక్ డైరెక్ట్ గా వెళ్లి ఇతనికి తగులుతుంది. ఇప్పుడు తను అంటాడు, ఒక్కరితో ఎవరైనా ఇద్దరు ఫైట్ చేస్తారా? మీరు చేసేది చాలా పెద్ద తప్పు. ఇంకా మీలాంటి వాళ్ళు చేసే అటాక్స్ వల్ల నాకు అసలు ఏవి కాదు. ఇంకా ఇప్పుడు మనం అతన్ని చూస్తే అటాక్ అతనికి పర్ఫెక్ట్ గా తగిలి ఉంటుంది. అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. సరే, ఇతని పేరు వచ్చేసి తగాబా. తను మెగుమితో అంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంకా ఎవరు మంచివారో చెడ్డవారు అనేది నేను ముఖం చూసి ఇట్టే కనిపెట్టేస్తా. ఇక ఇప్పుడు నేను నీ సైడ్ నుండి ఫైట్ చేస్తాను. ఇక ఇదంతా చూసి మెగుమి ఆలోచిస్తూ ఉంటాడు, ఇతను నన్ను కాపాడినంటే నేను ఇతన్ని ప్రస్తుతానికి నమ్మొచ్చు. ఇక ఇప్పుడు ఇక్కడే ఉన్న రేచి అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇది విని తగాబా అంటాడు, నేను ఫన్నీ కాదా అని అడుగుతున్నారా? ఇది విని హాజినోకు అంటాడు, అది కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నాను. ఇది విని తకాబే అంటాడు, ఈ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో అది ఒక టీవీ షో మీద బేస్ అయింది తెలుసా? ఇంకా మీరంతా జాగ్రత్తగా వినండి, నేను మీకు ఒక మంచి జోక్ ని చెప్తా. తను చెప్తాడు, మీకు ఏదైనా అమ్మాయి ప్రపోజ్ చేస్తే తనకి చెప్పండి నా దగ్గర వైఫై ఉందని. ఇక ఇది వినగానే ఒక సెకండ్ చుట్టూ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఇక వీళ్ళందరినీ సైలెంట్ గా చూసి తకాబా షాక్ లో ఉంటాడు. తనంటాడు, నా జోక్ మీకు నచ్చలేదా? ఇక ఇతను ఇలా చేయడం చూసి మెగుమికి తోడ గుర్తుకొస్తాడు. సరే, ఇక ఇప్పుడు తకాగే వెంటనే వెళ్లి హాజినోకు మీకైతే అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల హాజినోకు చాలా దూరం వెళ్లి పడతాడు. ఇక తను ఇలా చేయడం చూసి పక్కనే ఉన్న రేజీ షాక్ లో ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, తిన కర్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్ గా ఉంది. ఇక్కడ తకాగే అంటాడు, నేను ఎంత బాగా కామెడీ చేస్తానో అంతే బాగా ఫైట్ చేస్తాను. ఇక ఇదే టైంలో మెగుమి రేజీ షాడో నుంచి తన మీకైతే అటాక్ చేస్తాడు. దీని నుంచి రేజీ తప్పించుకుంటాడు. ఇక ఇప్పుడు మెగుమి తకాగేతో చెప్తాడు, మన ఇద్దరం డివైడ్ అయ్యి వీళ్ళిద్దరితో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే టైంలో మనకి హాజినోకు యొక్క కర్స్ టెక్నిక్ గురించి కూడా తెలుస్తుంది. సో హాజినోకు తన బాడీలోని ఏ పార్ట్ నైనా వెపన్ గా మార్చగలడు. ఇందాక తన ఐని ఎట్లయితే యూజ్ చేసుకున్నాడో అలాగే మిగతా పార్ట్స్ ని కూడా యూజ్ చేసుకోగలడు. ఇంకా తను రివర్స్ కర్స్ టెక్నిక్ ని కూడా యూజ్ చేస్తాడు కాబట్టి తన బాడీ మళ్ళీ హీల్ అవుతుంది. ఇంకా ఇదే టైంలో మెగుమికి కుగినే దగ్గర నుంచి తెలుస్తుంది, ఈ కొత్త రూల్ ని యాడ్ చేసింది హిగురుమన్ అని. అంటే యూజీ తన మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు మెగుమి రేజీతో అంటాడు, మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, ఇక నేను నీతోటి ఫైట్ చేయాలని అనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఈ విషయానికి రేజీ అయితే అసలు ఒప్పుకోడు, ఎందుకంటే తన టీం మెంబర్స్ మొత్తం ఫినిష్ అయిపోయారు.
చెప్తారు. ఇక ఇప్పుడు మెగుమి తకాగేకి చెప్తాడు, నువ్వు అతని దగ్గర ఉన్న పాయింట్స్ అన్నిటిని తీసుకొని తన్ని ఫినిష్ చేసేయి. ఇక ఇది విని తకాగే కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇక ఇప్పుడు హజనోకి తన దగ్గర ఉన్న ఐని బయటికి తీసి మళ్ళీ తకాగే మీదకైతే అటాక్ చేస్తాడు. ఇంకా ఈ అటాక్ ని తకాగే చాలా ఈజీగా ఆపేస్తాడు. ఇక ఇప్పుడు తకాగే వెంటనే హజనోకు దగ్గరికి వెళ్లి తన స్పెషల్ మూవ్ 1000 years of death ని హజనోకు మీదకైతే యూస్ చేస్తాడు. ఇక ఇది చూసాక ఒక సెకండ్ వరకు నేను నారుటోలోకి వెళ్ళిపోయా. ఇక ఇదంతా చూసి మెగుమి అంటూ ఉంటాడు, నువ్వు నా సైడ్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది విని తకాగే కూడా చాలా సంతోషిస్తాడు. తనంటాడు, పిల్లాడా నువ్వు బాగా ఫైట్ చేయి. ఇంకా తను హాజెనోకిని వెతుక్కుంటూ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ రిజి అంటూ ఉంటాడు, తను హాజెనోకిని చాలా ఇన్సల్ట్ చేశాడు, తన అతన్ని ఊరికే వదిలేయడు. ఇది విని మెగుమి అంటాడు, ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. ఇంకా ఇక్కడ నేను చేయాల్సిన పని అయిపోయింది, ఇప్పుడు నేను నీతోటి చాలా ఫ్రీగా ఫైట్ చేస్తాను. ఇక ఇప్పుడు మెగుమి తన దగ్గర ఉన్న బర్డ్ తోటి రెజిమికి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక దీని నుంచి రెజి ఏమో తన స్లిప్స్ ని యూజ్ చేసుకుని తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇదే టైంలో మనకి రెజి యొక్క కర్స్ టెక్నిక్ గురించి కూడా తెలుస్తుంది. అదేంటంటే తను తన దగ్గర ఉన్న స్లిప్స్ తోటి ఎలాంటి ఆబ్జెక్ట్ నైనా క్రియేట్ చేయగలడు. ఇక ఇలాగే చేస్తాను మెగుమి యొక్క ప్రతి అటాక్ ని ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. సరే ఇక ఇదంతా చూసి మెగుమి తన ఎలిఫెంట్ అయితే సమన్ చేస్తాడు. ఇక దీన్ని చూసి రేజి వెంటనే కలిసి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇదే టైంలో ఎలిఫెంట్ తన మీదకి వాటర్ తోనైతే అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే రేజి ఆ వాటర్ మీద సర్ఫింగ్ చేస్తూ ఉంటాడు. సరే ఇక ఇలాగే మెగుమి రేజి మీదకి నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా రేజి ఏమో తన స్లిప్స్ ని యూజ్ చేసుకుని కలిసి తప్పించుకుంటూ ఉంటాడు. ఇంకా మధ్య మధ్యలో మెగుమి మీద కూడా అటాక్ చేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఫైట్ చేస్తూ ఒక ప్లేస్ కి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రేజి మెగుమి తోటి అంటూ ఉంటాడు, నీకు నా కర్స్ టెక్నిక్ గురించి అర్థమైంది అనుకుంటా, నేను ఈ స్లిప్స్ లో ఏది రాస్తే అది జరిగిపోతుంది. ఇక ఇప్పుడు రేజి ఒక హోటల్ కి సంబంధించిన స్లిప్ ని అయితే బయటకు తీస్తాడు. తను చెప్తాడు, ఇది ఒక హోటల్ కి సంబంధించిన స్లిప్, దీంట్లో నేను 3 నైట్స్ ని ఒక హోటల్లో గడిపినట్టు రాశాను. ఇక దీని ప్రకారం నేను హోటల్లో గడిపాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ రికవర్ అయిపోయాను. కానీ నువ్వు మాత్రం ఇన్ని షికిగామీస్ ని యూజ్ చేయడం వల్ల చాలా అలసిపోయి ఉంటావు. ఇంకా నువ్వు ఆ వీటిని మళ్ళీ సమన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంటే నీ దగ్గర ఇప్పుడు ఈ ఫైట్ ని ఫినిష్ చేయడానికి ఏ స్పెషల్ మూవ్ లేదు కదా. ఇదంతా విని మెగుమి అంటాడు, అయితే సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఇక మెగుమి తన బర్డ్ ని సమన్ చేసి వెంటనే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇది నోటీస్ చేసి రేజి వెంటనే తన దగ్గర ఉన్న స్లిప్స్ తో డ్రోన్స్ ని రెడీ చేసి మెగుమి వైపు అయితే పంపిస్తాడు. ఇంకా తన ఒక స్కూటర్ ని రెడీ చేసి మెగుమి వైపు అయితే వెళ్తాడు. ఇంకా ఇదే గ్యాప్ లో రేజి ఒక మొబైల్ ని కూడా రెడీ చేస్తాడు ఆ డ్రోన్ యొక్క ఫుటేజ్ ని చూడడానికి. సరిగా ఇలాగే వెళ్తూ రేజి ఒక స్టేడియం దగ్గరికి అయితే వస్తాడు. ఇంకా ఇంకో వైపు మనం స్టేడియం లోపల మెగుమిని అయితే చూస్తాం. ఇక ఇదే టైంలో రేజి మెగుమి తోటి అంటాడు, నువ్వు అసలు ఏం ప్లాన్ చేయబోతున్నావు. ఇక ఇది విని మెగుమి అంటాడు, ప్లాన్ చేస్తుంది నేను కాదు నువ్వు. ఇక ఇప్పుడు మనం చూసాగానే రేజి మెగుమి మీదకి 2 ట్రక్స్ తోటి అయితే అటాక్ చేస్తాడు. ఇక దీని నుంచి మెగుమి వెంటనే తప్పించుకుంటాడు. ఇక ఇప్పుడు రేజి తన స్లిప్స్ అన్నిటిని యూజ్ చేసుకుని నాన్ స్టాప్ గా మెగుమి మీదకి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలా నాన్ స్టాప్ గా అటాక్స్ అవ్వడం వల్ల మెగుమికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు రేజి అంటాడు, నువ్వు ప్రశాంతంగా చావాలనుకుంటే నీ దగ్గర ఉన్న పాయింట్స్ నాకు ఇచ్చేయి. ఇక ఇదే టైంలో మనకి మెగుమి యొక్క ప్లాన్ గురించి అయితే తెలుస్తుంది. సో మనందరికీ తెలుసు మెగుమిది ఇన్కంప్లీట్ బ్యారియర్. నార్మల్ ప్లేస్ లో తను దాన్ని యూజ్ చేస్తే అందరూ అక్కడి నుంచి ఈజీగా తప్పించుకోగలరు. కానీ ఇలాంటి స్టేడియం లో నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. అందుకే తను రేజిని ట్రాప్ చేయడానికి తన్ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు మెగుమి అంటాడు, డొమైన్ ఎక్స్పెన్షన్ చిమేరా షాడో గార్డెన్. ఇక ఇదంతా చూడగానే రేజి షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు మెగుమి అంటాడు, నా దగ్గర ఏ స్పెషల్ అటాక్ లేదని నీకు నేను ఎప్పుడూ చెప్పలేదు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.